మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది. మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి కార్యకర్త ఒక సత్యభామలాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు, ఇవే సూపర్ 6. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవడం అనేది మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు, అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు, అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ ఏ స్కీమ్కి అర్హులో కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ అన్నీ అందించారు కాబట్టే ఈరోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. మీ రోజమ్మ గారు అడుస్తుంటారు, అర్థమైందా రాజా? నేనంటున్నా, రోజమ్మ గారు అర్థమైందా రాజా? అందుకేనంటున్నా, ఎందుకు భుజాలు తడుపుకుంటున్నావు? ఎందుకు నీ పత్రికలో, నీ ఛానల్లో అవినీతి మాకు సంబంధం లేదు, కావాలని చంద్రబాబు గారి ప్రభుత్వం రాస్తుందండి. కావాలని రాయటం అంటే ఏమి బుర్రలేదా మీకు? బుర్రలేదా మీకు? మీకేం అడ్వకేట్స్ లేరా? మీకేం న్యాయవాదులు లేరా? సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్లోనే దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇంకా దర్యాప్తు పెండింగ్లో ఉంది. దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు డైరీ అంటారండి. కేసు డైరీ, ఫస్ట్ కేసు డైరీ రిమాండ్ రిపోర్ట్కి ఎంక్లోజ్ చేసి వాళ్ళు ఇస్తారు, కోర్టులో సమర్పిస్తారు. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఓపెన్ డాక్యుమెంట్. అర్థమయ్యేటట్టు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను. అసలు సిట్ దర్యాప్తు చేస్తుండగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం. అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ పనికిమాలిన పత్రిక, ఆ పనికిమాలిన ఛానల్లో మాట్లాడుతుంది. ఒకవేళ నిజమనుకుంటారేమో, కాదు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. సిట్ దర్యాప్తు చేపట్టాము. ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం, అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయటం జరిగింది. కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. ఏవండి పాత్రికేయ సోదరులారు, మీరందరూ కూడా మీరందరూ నిష్ణాతులు. మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో, దొంగ పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు వాడు ఎక్కడ నిజాయితీ పడి అవుతాడు సార్? కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకుందాం, సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో. మారు పేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో? దుబాయ్ ఎందుకు వెళ్ళారు? అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం? ఏముంది దుబాయ్లో? ఏముందరా అక్కడ? అందరూ అటే పరిగెత్తుతున్నారంట. సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా, కసిరెడ్డి దుబాయ్కి వెళ్తాడు, గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం, ధనుంజయ రెడ్డి గారు ఆ భార్య అక్కడి నుంచే బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు. ఏముందయ్యా దుబాయ్లో? ఏంటి దుబాయ్ ఏంటి? ఏముంది దుబాయ్లో? అది కూడా దర్యాప్తు జరుగుతుంది. దుబాయ్లో దర్యాప్తు జరిగితే రాజా, అటు సిట్ దెబ్బ, ఇటు దుబాయ్ ప్రభుత్వం దెబ్బ. దుబాయ్ ప్రభుత్వం ఊరుకోదు కదా సార్.
నువ్వెవడరా ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టావేంట్రా నువ్వు ఇంత ఎక్కడదరా ఇది నీకు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా. అటు చెంపదెబ్బ గోడ దెబ్బ రెండూ తప్పవో రాజా అని నేను తెలియజేస్తాను. నేను ఎవరి పేరు చెప్పట్లేదండి. రాజా అంటే మీరు ఎవరైనా ఊహించుకోండి. ఎందుకు నువ్వు ఇప్పుడు నీ పత్రికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావు? వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా అవి నిర్దోషుల్ని పోలీసులు సిట్టు రూపేణా అరెస్టు చేసి అనిపిస్తే కోర్ట్ డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్, రిమాండ్ రిపోర్ట్ ఉంది, కేసు డైరీ ఉంది, నువ్వు వెళ్ళు. ఏ కోర్టు అని నీకు సంధిస్తుందా? 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు, పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు, ప్రభుత్వమే. ఇది 3,200 కోట్ల రూపాయలు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా పెద్ద పెద్దలు తగిలితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని కోర్టుకు అర్థమైంది, న్యాయస్థానాలకు అర్థమైంది, గౌరవ జడ్జీలకు అర్థమైంది. ఈ కేసులో ఉన్న పస